సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయి ఉన్న 3 సినిమాలైతే ఉన్నాయి సార్. 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అయితే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి సినిమాలకు టైం ఇస్తారా? ఆయనకంత టైం ఉంటుందా? ఈ షూటింగ్ కంప్లీట్ అవుతుందా? అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఏం రత్నం గారు 'హరిహర వీరమల్లు' ప్రొడ్యూసర్ ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాదాపు 'హరిహర వీరమల్లు' ఎండింగ్‌కి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక 20-25 రోజులు టైం ఇస్తే సినిమా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కమిట్ అయి ఉన్న ఈ 3 సినిమాలు పూర్తి చేస్తారా? ఆ టైం ఆయనకు ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? అంటే ఆయన కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రెండోది ఆ సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది పవన్ అవును. కళ్యాణ్‌కి. రెండోది 'ఓజీ' కూడా కొంత షూట్ అయిపోయింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా సెట్స్ మీద పూర్తి స్థాయిలో రాలేదు కానీ, ఈ 2 సినిమాలు అయితే సెట్స్ మీదకి రావటం మాత్రమే కాదు కొంత షూట్ జరుపుకున్నాయి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా 20 రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అంటే ఇది 2 భాగాలు. 2 భాగాల సినిమా కాబట్టి మొదటి భాగం ఎలాగైనా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనేటువంటి తపనలో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ డైరెక్టర్ వెళ్ళిపోయాడు. కొత్త డైరెక్టర్ వచ్చాడు, జ్యోతికృష్ణ. తను దీన్ని కంప్లీట్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు. అలాగే పార్ట్ 2 కూడా చేయాలి అనేది వాళ్ళ ప్రోగ్రాము. ఇది కొంత ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. అవును. ఔరంగజేబ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నాడు తను, వాళ్ళు చెప్పిన ప్రకారం. కాబట్టి కొంచెం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గానే తీసుకున్నాడు ఆయన ఏం రత్నం గారు. ఎట్లాగైనా సరే ఈ సినిమాని రిలీజ్ చేయాలి. ఎందుకంటే దీని మీద తీసుకున్నటువంటి ఫైనాన్స్, ఆ వడ్డీలు చాలా ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా, ఇప్పుడు 'కల్కి' సినిమాకి కూడా బడ్జెట్ వాళ్ళు చెప్తున్నది ఇంట్రెస్టులతో కలిపి ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ డబ్బుల తాలూకా ఇంట్రెస్టులు చాలా భారీగా ఉంటాయి. ఈ బయర్స్ నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, వివిధ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే డబ్బుల నుంచి ఇవి క్లియర్ చేసుకోవాలి. ఓకే. అందుకని 'హరిహర వీరమల్లు' ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అనేది చెప్తున్నాడు ఆయన. ఇంకా 20 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ అడుగుతున్నాడంటే మేబీ కొంత సెకండ్ పార్ట్ కూడా బ్యాకప్ చేసుకునే ప్రయత్నం కావచ్చు. 5 ఏళ్ల టైం ఉంది ఇంకా పవన్ కళ్యాణ్కి. 5 ఏళ్ల టైం ఉంది. ఈ 5 ఏళ్ళు నెమ్మదిగా వీలు వెంబడి 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు ఆయన. కొత్త సినిమా కమిట్మెంట్స్ అయితే ఉండకపోవచ్చు, కొత్త కమిట్మెంట్స్ ఉండవు. కానీ ఈ కమిట్ అయినటువంటి 2 సినిమాలు అయితే కంప్లీట్ చేసి తీరాలి ఆయన. అది ఇంకా సెట్స్ మీద రాలేదు కాబట్టి ఇబ్బంది లేదు. దానికి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చేసి ఉంటారు, అది మైత్రి మూవీ మేకర్స్ గొడవ. కాబట్టి ఆల్రెడీ ఒకసారి అనుకుని ఆగిపోయిన సినిమానే అది. అనుకుని ఆగిపోయిన సినిమా మళ్ళీ రీలాంచ్ అవుతూ ఉండగా ఈయన కొంచెం పొలిటికల్ హీట్ పెరిగి అటు వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ సినిమా కంటే కూడా ఈ 2 కంప్లీట్ చేసి రిలీజ్ చేయటం అతని ముందున్న టాస్క్. జనరల్గా ఈ మధ్య హీరోలు ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేసేవాళ్ళు, ఇప్పుడు 2 ఏళ్లకోటి 3 ఏళ్లకోటి చేస్తున్నారు. సో ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో 5 ఏళ్ళు నడపడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అభిమానులు కూడా ఇబ్బంది పడే వ్యవహారం కాదు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటున్నారు. ఔరంగజేబు, బాబీ డియోలు ఈ వ్యవహారం అంతా చూస్తే వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలని అనుకుంటున్నాడు ఆయన. రెండోది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు కూడా వచ్చింది. మొన్న మోడీ గారు పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఆయన ఢిల్లీలో. ఈ పవన్ కాదు తుఫాన్ అనేటువంటి డైలాగుని ఆలంబనగా చేసుకుని ఆయన జాతీయ మార్కెట్లో ఈ సినిమాని ఏదో రకంగా వ్యాపారం చేసేటువంటి ప్రయత్నం అయితే ఏం రత్నం చేస్తాడు. ఇది ప్రారంభమైంది పాన్ ఇండియా ప్రాజెక్టుగా కాదు, కానీ నెమ్మదిగా ఆ రూపం సంతరించుకుంది. దానికి అనువైనటువంటి వాతావరణం కూడా ఏర్పడింది. కాబట్టి డెఫినెట్గా దీన్ని పెద్ద మార్కెట్లో తీసుకెళ్ళి బిగ్ రెవెన్యూ గ్రాప్ చేయకపోతే ఆయన కష్టాల్లోంచి బయటపడ్డాడు. ఆ ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్గా అది చేస్తాడు. అలాగే ఇది క్రియేట్ చేసిన మార్కెట్ మీద 'ఓజీ' గేమ్ నడపాలనేది వాళ్ళ వ్యూహం కాబట్టి అదొకటి ఉంది వెనకాల. సో ఈ 2 సినిమాలు చేసేస్తే చాలా ఆయన ఈ 5 ఏళ్లకి. నిజానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది పొలిటికల్ కంటెంట్తో చేస్తున్నారు. అది ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేసి
ఎన్నికల్లో ప్రచారానికి ఆ సినిమాని వాడుకుంటారు అనే ప్రచారం జరిగింది అప్పట్లో. కానీ ఆ ప్రయత్నం ఎవరూ చేయలే. అంటే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రాలేదు, బాలకృష్ణ నుంచి సినిమా రాలేదు. కేవలం రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా మాత్రమే టీడీపీ శిబిరం నుంచి వచ్చింది. యువతల వైపు 3 సినిమాలు వచ్చినాయి. 3 సినిమాల్లో 2 మాత్రమే థియేటర్లు చూసినాయి. ఒక సినిమా థియేటర్ చూడలేదు. ఓకే. శబదం అనే సినిమా థియేటర్ చూడలేదు. సో అలా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఆ రోజున ఒక కరెంట్ టాపిక్తో తయారు చేసి పవర్ఫుల్ పంచులతో, అంటే సినిమా ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం అనేది ఒకటి గతంలో జరిగింది. 2-3 ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రయత్నం చేయాలని అనుకున్నాడు ఈయన కూడా. అనుకున్నాడు కానీ అది ఎందువలనో వర్కౌట్ కాలేదు. సో అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాంతో నీడ్ లేదు. కానీ ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్న అడ్వాన్స్కు జవాబుదారీ కాబట్టి ఆ సినిమా చేస్తాడు ఆయన. ఏదో టైంలో వచ్చి మొదలవుతుంది కానీ ఈ 5 ఏళ్లలో రిలీజ్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్. ఈ 5 ఏళ్లలో ఈ 2 ప్రాజెక్టులు హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ సంగతి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కనీసం ఈ పార్ట్ రిలీజ్ అయినా చాలు, కొంత మేరకు బయటపడతాను అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. ఒక డిప్రెసివ్ మూడ్లో ఉన్నాడు ఏం రత్నం. ఆ డిప్రెసివ్ మూడ్లోనే ఆయన మొన్న పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినటువంటి నిర్మాతల్లో కూడా ఈయన ఉన్నాడు, భోగవల్లి ప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా సినిమాలని బాగా చూసుకోండి, సినిమాకి ఊతం ఇవ్వండి అని చెప్పుకునే క్రమంలో నా సినిమా కంప్లీట్ చేయండి అని కూడా చెప్పుకుని ఉంటాడు ఈయన. అందుకని డెఫినెట్గా చేసేస్తాడు, ఆ సినిమా చేస్తాడు, అది రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 సంగతి తర్వాత విషయం. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయితే ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి ఈ 3 ప్రాజెక్టులు మాత్రమే చేస్తాడు. కొత్త కమిట్మెంట్స్ ఏవి చేయడు. వచ్చే ఎన్నికల ఆయన కీలకం, రాబోయే ఎన్నికలు కీలకం. మొన్న మోడీ గారు ఆయనకి లేనిపోని ఆశలు కల్పించాడు. ఆ వేదిక మీద ప్రజలకి అభివాదనం చేయటం ద్వారా టీడీపీకి చెక్ పెట్టి, అంటే జగన్తో ప్రేమ నటించి చంద్రబాబుతో సఖ్యతగా ఉండి చంద్రబాబు విజయానికి దోహదపడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి చంద్రబాబుకి జగన్కి కూడా చెక్ పెట్టి పవన్ కళ్యాణ్ని రైజ్ చేసే ప్రమాదం జరగచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని ఒక ఊహాగానం ఉంది. అందులో భాగంగానే ఆయన ఇది జరిగేదే, ఇది కేవలం ఊహాగానం కాదు, ఇదే జరగబోతోందని మోడీ గారు ఆ రోజు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లి చేతులెత్తి ప్రజలకు దండం పెట్టి, అయ్యా మీరు ఇది ఫ్యూచరు, మీరు చంద్రబాబుని మర్చిపోండి, కాసేపు పవన్ కళ్యాణ్ని భుజానేసుకోవాల్సిన బాధ్యత ఉంది మీకు మిత్రులారా అని చెప్పాడు ఆయన. ఒక ఇండికేషన్. కాబట్టి వచ్చే ఎన్నికలు చాలా కీలకం పవన్ కళ్యాణ్కి. అందుకని ఈ 2 సినిమాలు 3 సినిమాలు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేయటం అన్నది కాదు. ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్కి ఈ ప్రాజెక్ట్ ఎక్కకపోవడం వల్ల ఏదైనా నష్టం జరిగితే అది కాంపన్సేట్ చేయగలిగిన పరిస్థితుల్లోనే ఉన్నాడు ఆయన. ఏదో పద్ధతిలో కాంపన్సేషన్ జరుగుతుంది. ఎన్నికల ముందు, అంటే 82 ఎన్నికలకు ముందు రామారావు గారు కూడా 4 నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసేసుకుని అందరికీ విడివిడిగా సినిమాలు చేసే అంత టైం లేదు నాకు, నేను జనంలోకి వెళ్ళిపోతున్నాను, మీలో మీరు మాట్లాడుకుని ఎవరికి అడ్వాన్సులు కూడా వెనక్కి ఇవ్వను, అడ్వాన్సులు వెనక్కి రావు, మీరు 4 కలిసి చేసుకుంటారా, లేకపోతే 2 తప్పుకొని 2 చేసుకుంటారా, లేదు 3 షేర్లు ఇచ్చేసి ఒకటే చేసుకుంటాడా అనేది మీలో మీరు తేల్చుకుని నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. అప్పుడు ఫైనల్గా 2 మిగిలారు ఆ రేస్లో. దేవి వరప్రసాద్, పల్లవి వెంకటరత్నం గారు మిగిలి పల్లవి దేవి కంబైన్స్ అనే బ్యానర్ మీద ఆ నా దేశం అనే సినిమా బాపయ్య గారి డైరెక్షన్లో చుట్టారు. అది అంతా కలిపి 4 రోజుల్లో తీసేసి సినిమా రోడ్డు మీదకి వదిలేశారు ఎలక్షన్ టార్గెట్గా. బాపయ్య గారు మొత్తం ఎలక్షన్ డైలాగులే పెట్టి సినిమా తీసేసి వదిలేశాడు. అది జనం చూశారు. అలాంటి సందర్భం జరిగింది అప్పుడు. ఇప్పుడు అంత పరిస్థితి లేదు, కొంచెం లేజర్ ఉంది కాబట్టి ప్రశాంతంగా ఆయన 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడని అయితే ఆశిద్దాం. అంటే సార్
సెప్టెంబర్ 27 ఓజీ అన్నారు, అది పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ హరిహర వీరమల్లు కూడా ఈ డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాను వార్తలు వచ్చాయి. మరి ఇయర్ లో అయితే ఏదైనా సినిమా ఉంటుందా, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోతుందంట కదా? ఈ ఇయర్ లో హరిహర వీరమల్లు వరకు వేసేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూడ్ను క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మానియా ఒకటి నడుస్తోంది కదా పొలిటికల్ గా, అవును, దాన్ని క్యాష్ చేసుకునేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు ప్రొడ్యూసర్. అందుకోసం హడావిడి పడుతున్నాడు ఆయన. ఈ 20 రోజులు అని కాదు కానీ ఒక 10 రోజులు ఆయన వచ్చినా చాలు. ఆయన 10 రోజులు రోజు హైదరాబాద్ వచ్చి, లేదు 2 రోజులకు ఒకసారి వచ్చి, వారానికి ఒకసారి వచ్చి చేసి వెళ్ళిపోయినా చాలు తనకి. ఒక శనివారం ఆదివారం అలా తిరిగేస్తే 4 సార్లు అయిపోతుంది ఆయన పని. అది కంప్లీట్ చేసే అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరు కూడా కాంబినేషన్ సీన్స్ అంత హడావిడి ఏం టెన్షన్ పట్టలేదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ క్యారెక్టర్ వరకు చేసుకుని వెళ్ళిపోయే వెసులుబాటు వచ్చింది. ఇవన్నీ గ్రీన్ మ్యాట్ షూట్లే కదా. అవును, గ్రీన్ మ్యాట్ షూట్లో అంత టెన్షన్ లేదు. మిగిలిన పాత్రలు అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి అవకాశం వచ్చినప్పుడు వచ్చి వాళ్ళ పార్ట్ వరకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చూసుకుంటారు. దాని తాలూకా ఇతర సాంకేతిక నిపుణులు వాళ్ళని ఎలా కలపాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ప్రపంచానికి ఆ ఇబ్బంది లేదు. సో ఆయన 20 రోజులు అన్ని పాత పద్ధతిలో అని ఉంటాడు కానీ 10 రోజులు సీరియస్గా వచ్చి చేసేది కంప్లీట్ చేసి ఏం రత్నం కంటి నీరు తుడిచి వెళ్ళిపోతాడు. అతనికి కూడా ఇది అవసరం. డిసెంబర్లో రిలీజ్ అందుకనే పెట్టుకున్నాడు. ఇది మూడ్ క్యాప్చర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏడాది మారితే నెమ్మదిగా పొలిటికల్ విమర్శలు మొదలవుతాయి. విమర్శలు మొదలైన టైంలో సినిమా వేయటం కన్నా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ బలంగా ఉన్న టైంలో సినిమా వేయటం మంచిది.